మకర రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ స్వయంకృతాపరాధం వల్ల కొన్ని పనులు మనమే ఇబ్బందికరంగా తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకపోగా మాట పడడం, ఇటు బంధువుల్లోనూ అటు ఉద్యోగస్తుల్లోనూ మాట పడడం అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. మీ తప్పు ఏమీ లేకపోయినా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. వ్యాపారపరంగా రావాల్సిన బెనిఫిట్స్ వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆరోగ్యం బాగున్నా మనసు అంత సహకరించదు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. భయం ఎక్కువగా ఉంటుంది. ఆ భయమే మిమ్మల్ని ఇబ్బందికరంగా మార్చే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఏదైనా సరే భయపడకుండా మీ వరకు మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. వ్యాపారరీత్యా చక్కగా ఉంది. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అయితే అష్టమంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా డెసిషన్ మేకింగ్స్ అనేది తొందరపాటుగా తీసుకోవద్దు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు. ప్రస్తుత మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు రోజులు కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయకుండా పితృ కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి ద్వితీయంలో రాహు బలహీనంగా ఉన్న విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి వీరు బాగా అనుకూలిస్తాయి. వైద్య వృత్తులు ఉన్న వారికి అధికంగా స్ట్రెస్ ఉంటుంది. 14 నుంచి 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదైనా సరే నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, ఎక్కువగా సాధించాలి, ఏదో సాధించాలన్న భావనతో మీరు కష్టపడతారు. అయితే ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబంలోని సహాయ సహకారాలు మీకేమీ ఉండవు. మీకు మీరుగానే పైకి రావడం అనేది జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మెళ్ళ కాలువ రూపు మెళ్ళ వేసుకోండి. నరదిశ అధికంగా ఉంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే ధన వ్యయ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ మనసు మటుకి స్థిమితంగా ఉండదు. పరిపర విధాలుగా ఆలోచనలు ఉంటాయి. వివాహం అవడం లేదనో, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదనో, ఉద్యోగం రావడం లేదనో ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. అయితే ఏదైనా భగవత్ సంకల్పం ఆయన మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రయత్నం లోపం లేకుండా ముందడుగు వేయండి, విజయం సిద్ధిస్తుంది. ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు. మన వరకు ఉద్యోగం తెచ్చుకోవాలి, 10 మందిలో ఒక పేరు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు తప్పితే కానీ అలాగే ఉండండి కూడా. తద్వారా మంచి ఫలితాలే ఉంటాయి. గోచారం అనేది లేదా జాతకం అనేది 50% మన మీద ఉంటుంది. మిగతా 50% కర్మానుసారేనా మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి ఏవైతే రాశిఫలాలు చెప్తున్నావో ఇవన్నీ సూచనల మటుకే. ఇలాగే ఉంటుంది, ఇదే జరుగుతుందని ఎక్కడా ఉండదు. కాకపోతే చెప్పినటువంటి గోచారం బట్టి దాంట్లో ఎంతవరకు మీకు అవసరం ఉంటుందో ఆ రాశి వారికి అంతవరకు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిఫలాలు సూచన వరకు ఉంటుంది. జాగ్రత్త వహించండి అని చెప్పినప్పుడు ఓకే కాస్త జాగ్రత్త ఉండాలి అన్న భావంతో వెళ్ళండి. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. స్కిన్ ఎలర్జీ సంబంధించి ఇండైజెషన్, గ్యాస్ట్రిక్, అదేవిధంగా యూట్రస్ సంబంధించిన విషయాలు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో సరైన సమయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. అదేవిధంగా గురువారం నాడు ఎవరికైనా అన్నదాన కార్యక్రమం చేయించండి, లేదా అన్నదాన కార్యక్రమానికి ధనాన్ని కట్టండి. అది మీకు మంచి జరుగుతుంది.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు